జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. రాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. 3000 ఎకరాల్లో వరి, 4000 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడటంతో పూర్తిగా నష్టపోయామని అంటున్నారు రైతులు. పంట నష్టంపై సర్వే చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వడగళ్ల వానతోని గాలులు ఈదురుగాలులు వేయడంతో మొక్కజొన్న పంటలు కానీ, నువ్వులు కానీ, మామిడులు కానీ మొత్తం కాయ దశలో ఉన్న మామిడంతా రాలిపోయింది. మొక్కజొన్న కోతకొచ్చే దశలోకి వచ్చేసరికల్లా అన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నవి. అవన్నీ గాలివానలకు రాత్రి మొత్తం అడ్డం పడిపోయి కర్రంతా నాశనం అయిపోయింది. నువ్వులన్నీ కూడా పడిపోయినాయి. దయచేసి ఈ క్రాప్కు ఈ పెట్టుబడి సాయం కింద కాకుండా రైతులకు ఒక్కొక్కళ్ళకు ఎకరానికి 20,000 చొప్పున సాయం చేయాలి. ఇప్పుడు మా ఒక్క ఊర్లోనే కాకుండా మా జిల్లా లోపల మొత్తం ఈ ఈదురుగాళ్ళతోని వర్షాలతోని దెబ్బతిన్న పంటలకు అన్నింటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటూ, వడగళ్ల వానతోటి మొత్తం పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న మొత్తం నేలవాలింది, మధ్యలో ఇరిగిపోయి ఇప్పుడు ఇంకొక 20 రోజులు అయితే ఇరిసే టైంకి వచ్చింది. ఎందుకంటే మాకు ఇప్పుడు మొత్తం ఈ చుట్టపోయి గింజ వెయిట్ రాదు, వెయిట్ రాక మాకు నష్టపోతాం. కాబట్టి ఇంతకుముందు వడగాలప్పుడు కొన్ని పోయినాయి, అప్పుడు ఎవరు రాలేరు, దీని మీద ఎవరు పట్టించుకోలేదు అధికారులు. ఎందుకంటే నువ్వు వేసిన నువ్వు పంట నష్టపోయినాం, మక్కలు నష్టపోయినాం, ఇటు మామిడి తోటలు నష్టపోయినాం. కాబట్టి ప్రభుత్వం మాకిప్పుడు వెంటనే దీనిపై పోయినసారి ఇవి వెంటనే దీని మీద చర్య తీసుకొని సర్వే చేయించి రైతాంగానికి ఎకరాన 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.